ఇదిగో నీ వాక్యము నా పాదాలకు దీపమని, ఇదిగో నాకు స్వస్థత జరిగించమని అడగటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవా, నువ్వు తప్ప మాకెవరున్నారు, ఎవరి వద్దకు మేము వెళ్ళామని శిష్యులు పలికినట్టు, అయ్యా నువ్వే దేవుడు తప్ప ఎవరు మాకు దేవుడు లేడు నాయన. నువ్వు తప్ప మమ్మల్ని ఆదరించాడు ఎవరు లేరు తండ్రి, మా సమస్య నుంచి విడిపించేది ఎవరు లేరు నాయన అని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన ఏకీపించండి. తండ్రి వందనాలు. తలెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రభువా, ఎవరికి ఏ బలహీనత ఉందో యేసు నామములో బలహీనత బంధిస్తున్నాను దేవా. ఇది మొదలుకొని సంపూర్ణ స్వస్థతతో ప్రభువా బిడ్డలు తండ్రి నాయన నిన్ను మహిమపరిస్తే నీ కృప దయచేయండి. ఇప్పటి నుండి ప్రభువా నీ కృపలో తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన ఫలించే దాస్యవలి వలె వాళ్ళ కుటుంబంలో బిడ్డలందరూ తండ్రి అయ్యా భోజనం పల్లా చుట్టూ ఒలీవ మొక్కల వలె తండ్రి, ఇదిగో తండ్రి నాయన ఈ బిడ్డలందరూ దీవించబడినట్టు నీ కృప దయచేయండి దేవా. యేసు నామములో తండ్రి అటువంటి ఆశీర్వాదం దయచేయండి తండ్రి. వందనాలు. ఇదిగో ఒకనాడు నేను బలహీనై ఉన్నప్పుడు తండ్రి, ఒకనాడు నేను రోగినై ఉన్నప్పుడు ప్రభువా, అయ్యా తండ్రి నీ అన్ని శ్వాసం వచ్చినప్పుడు నాకు స్వస్థత కలగజేసావు దేవా. అయ్యా బలహీన నన్ను బలపరిచావు దేవా. ఈ బిడ్డలందరూ కూడా బలపరచండి దేవా. యేసు నామములో బలపరచండి దేవా. యేసు నామములో బలపరచండి దేవా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి తన తండ్రిని అయ్యా తండ్రి నా తండ్రి బిడ్డను మర్చినా మరవచ్చేమో కానీ నేను నిన్ను మరవనన్నావు దేవా. ఒకనాడు మా నాన్న తండ్రి ఇంట్లో కూడా బయటికి పంపించాడు కానీ అయ్యా నీ హృదయము తండ్రి నాయన, అయ్యా నీ కృప తండ్రి అయ్యా మా ఎంట ఉంచి దేవా ఈరోజు నువ్వు అద్భుతంగా వాడుకుంటున్నట్టు దేవా. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నీ పరిచయంలో మీరు వాడుకోండి దేవా. ఇదిగో ఒక తల్లి వాడిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తానని చెప్పిన దేవా. బిడ్డలందరినీ ఆదరించండి దేవా, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ పరిచర్యకు తండ్రి ఎంతమంది ప్రభు తండ్రి నాయన ఆర్థికంగా సపోర్ట్ గా ఉన్నారు ప్రభు, ఆ బిడ్డల పేరుని ప్రభు దీవిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి ఈ పరిచర్యలో తోడుబాటు ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు యేసు నామములో దీవిస్తున్నాను దేవా, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి నాయన నాతో పాటు వచ్చిన బిడ్డలను కూడా ప్రభు మీరు దీవించారు దేవా, నేను నమ్ముతున్నానయ్యా. నీ వద్ద నీ ఎనికీతి తండ్రి అయ్యా నీ కాడు మైటకు ప్రభు బిడ్డలు సిద్ధపరిచారు దేవా. అందరిని బట్టి దేవా నీకు స్తోత్రము తండ్రి. వందనాలు. ఇదిగో తీసుకొచ్చిన ఈ పలహారాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా బరే తండ్రి నాయన, ఇదిగో తండ్రి వచ్చిన వారికి పలహారం సిద్ధపరిచాడు దేవా. ఓ థ్యాంక్ యూ జీసస్ నాయన. అయ్యా నీ పరిచయ నిమిత్తము గుక్కడి సంఘాలు ఇస్తేనే ఆశీర్వాదం ఉన్నామయ్యా. నీ కుమారుడికి ఇచ్చిన తలంతును బట్టి, నీ కుమారుడు చేసిన తండ్రి నాయన ఖర్చును బట్టి ప్రభావ అంత రెంటప్పుడు ప్రభావ మీరు ఆశీర్వాదం దయచేసి మీరు మహిమ పొందండి దేవా. ఇదిగో తండ్రి ప్రార్థన ముగించుకొని అయ్యా తిరిగి బిడ్డలు ఇంటికి వెళ్తున్నారు ప్రభావ. అయ్యా మంచి నిద్రను తండ్రి, మంచి కళలు దర్శనాలు ప్రభువా, ఉదయకాలం లేచి నిన్ను ఆరాధించే భాగ్యము వాళ్ళ పనులలో అయ్యా కొనసాగిపోవడానికి ప్రభావ నీ కృప దయచేయండి. అలాగనే ప్రభావ నీ దేన దాస్తున్న ప్రభువా, ఏంటికి పనికిరాని వాడిని తండ్రి ఇంత దూరం తీసుకొచ్చావయ్యా. నీ మాటలు ప్రభావ పలికించావు దేవా. ఇదిగో తిరిగి మళ్ళీ నా తండ్రి నాయన అయ్యా మా గమ్మానికి మేము చేరటానికి మేము రెట్లయితుండగా ప్రభువా మా తోడుగానే దూతలు పంపండి దేవా. మా తోడుగాని ఆత్మని పంపండి దేవా. ఓ నీ సన్నిధి మా తోడుగా రావాలి తండ్రి. అయ్యా వాహనం ప్రభావ నమ్మదగింది కాదు నాయన, మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. నిశ్చితమైతే వచ్చే నెల 10వ తారీఖు తండ్రి అయ్యా మేమందరము కలుసుకొని మళ్ళీ నిన్ను మహిమపరచుటకు ప్రభా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టిన యేసే కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చిరుచిరు మనకి మన కుటుంబాలకి సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్.